హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, యూట్యూబ్‌లో ఏప్రిల్ 21 వరకైతే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను. బట్ ఏప్రిల్ 22 నుంచైతే అప్‌లోడ్ చేయలేదు. సో, టుడే చూద్దాం ఏమైందో. సో, నేను కొంచెం బిజీ వల్ల ఆ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేకపోయాను. సో, ఏప్రిల్స్ 22 మీరు కానీ పైన గాని చూసారంటే ఏప్రిల్ 22 డేట్ అయితే వస్తుంది. అండ్ నేనొక పోస్ట్ అయితే పెట్టాను. మార్కెట్ ప్లేయింగ్ ఇన్ దిస్ ఛానల్ ఫ్రమ్ మార్నింగ్ ఆన్వర్డ్స్ అని. సో, ఐయామ్ వెయిటింగ్ అని అయితే పెట్టాను. బట్ ఆ తర్వాత నేను ఆ రోజు చేసి సెల్లింగ్ సైడ్ వస్తుందేమో అని వెయిట్ చేశాను. బట్ సెల్లింగ్ సైడ్ రాకుండా బయింగ్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. సో, నో వరీస్ అనమాట. మనకి అనుకూలంగా వస్తేనే రిస్క్ రివార్డ్ రేషియో ఫేవర్ చేస్తేనే ఎంట్రీ అయితే తీసుకోవాలి. సో, ఎలా పడితే అలా అయితే తీసుకోకూడదు. సో, అందుకని చెప్పేసి ఏప్రిల్ 22 నేను గ్రూప్‌లో అయితే ఎంట్రీ ఏమీ ఇవ్వలేదు. అండ్ నేను కూడా ఏమి ఎంట్రీ అయితే తీసుకోలేదు. సో, ఇదంతా గ్రూప్ డిస్కషన్ అనమాట. అండ్ కమింగ్ టు ది ఏప్రిల్ 23. సో, ఈ ఏప్రిల్ 23 చూసారు అంటే ఆ రిస్క్ రివార్డ్ రేషియో జోన్స్ చూడండి. సో, బ్లూ లైన్ అనేది ఎంట్రీ, రెడ్ లైన్ అనేది ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది టార్గెట్ అనమాట. సో, ఆ రోజు ఒక 175 పాయింట్స్ ఎస్ఎల్‌తో ఒక 1000 పాయింట్స్‌నైతే క్యాప్చర్ చేయొచ్చు. సో, అలాంటి రిస్క్ రివార్డ్ రేషియో సెటప్ అయితే దొరికింది. బట్ ఆ రోజైతే జస్ట్ ఒక 350 పాయింట్స్ ఫాల్ అయిపోయి ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. సో, ఎప్పుడైతే 200 బిలో ఎస్ఎల్ అయితే ఉంటుందో ఆ ట్రేడ్స్ అనేటివి కొంచెం రిస్కీ అనమాట. ఎందుకు అంటే బిట్‌కాయిన్‌లో 200 పాయింట్స్ లోపల అంటే ఈజీగా మూవ్ అయిపోతుంది. ఈజీగా హిట్ అయిపోతుంది సింగిల్ క్యాండిల్‌లో. బట్ నో వరీస్ అనమాట. సో, ప్రీవియస్‌గా మనం చూసారు అంటే 150 పాయింట్స్‌తో ఎస్ఎల్‌తో 1000 పాయింట్స్‌నైతే క్యాప్చర్ చేసాం. సో, అలాంటి ట్రేడ్సే నేనైతే వేస్తాను. సో, 174 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయిపోయింది. నో వరీస్ ఎస్ఎల్ ఇచ్చేసాను. బట్ ఇన్ కేస్ టార్గెట్ హిట్ అయ్యుంటే 1000 పాయింట్స్ అనేటివి వచ్చుండేటివి. సో, అందుకని చెప్పేసి నేనైతే ఎంట్రీ అయితే గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. సో, ఇది 23 అనమాట. సో, ఓవరాల్ 23 ఆఫ్ ది ఏప్రిల్ 175 పాయింట్స్ ఎస్ఎల్ అయితే మనమైతే ఇచ్చాము మార్కెట్‌కి. అండ్ కమింగ్ టు ది ఏప్రిల్ 24 ఇలా అయితే పోస్ట్ చేశాను. సో, ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆ రోజు టైం లేదు. అందుకే ఇలా పోస్ట్ చేశాను ఎంట్రీ తీసుకున్న తర్వాత. సో, టుడే ఐ మీన్ ఏప్రిల్ 24థ్ కూడా 150 పాయింట్స్ ఎస్ఎల్‌తో ఒక ఎంట్రీ సెటప్ అయితే దొరికింది. సో, ఆ రోజు కూడా ఎస్ఎల్ అయితే హిట్ అయింది. ఐ మీన్ యెస్టర్‌డే అనమాట. సో, ఓవరాల్‌గా ఈ వీడియో వచ్చేసి ఏప్రిల్ 22 నో ఎంట్రీ. మనకి ప్రాపర్ ఎంట్రీ సెటప్స్ దొరకలేదు. ఏప్రిల్ 23 అండ్ 24 2 డేస్ ఎస్ఎల్స్ అయితే హిట్ అయినాయి. ఏప్రిల్ 23 వచ్చేసి 175 పాయింట్స్ ఎస్ఎల్ అండ్ ఏప్రిల్ 24థ్ వచ్చేసి 115 పాయింట్స్ ఎస్ఎల్. ఓకేనా? సో, అండ్ ఏప్రిల్ 25థ్ టుడే ఇలా పోస్ట్ చేశాను. సో, టేక్ బిట్‌కాయిన్ బై ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో, బ్లూ లైన్ అనేది ఎంట్రీ పాయింట్, రెడ్ లైన్ అనేది ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది టార్గెట్ అనమాట. సో, స్టిల్ ఇంకా ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కాలేదు. సో, వెయిటింగ్ అనమాట. సో, ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 3 డేస్ డేటానైతే మీకైతే వస్తుంది. ఏప్రిల్ 22 వచ్చేసి నో ఎంట్రీ, ఏప్రిల్ 23 వచ్చేసి 175 పాయింట్స్ ఎస్ఎల్, ఏప్రిల్ 24థ్ వచ్చేసి 150 పాయింట్స్ ఎస్ఎల్ అనమాట. సో, ఇక్కడ డేటా కూడా ఇలాగే అప్డేట్ చేశాను చూడండి. సో, ఓవరాల్ స్టిల్ మనం 4102 పాయింట్స్ అయితే ఇంకా ప్రాఫిటబుల్‌గానే ఉన్నాం విత్ 23 ఎంట్రీస్. సో, ఈ మంత్‌లో ఏప్రిల్ 2 నుంచి 4102 పాయింట్స్ బిట్‌కాయిన్‌లో ప్రాఫిటబుల్‌గానే ఉన్నాము. సో, అదైతే మర్చిపోకండి. ఈవెన్ దో మీకిక్కడ ఎక్కువ ఎస్ఎల్స్ కనిపించినా స్టిల్ మనం 4102 పాయింట్స్ అయితే ప్రాఫిట్‌లోనే ఉన్నాం. సో, అదే రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ అంటే. సో, యాహ్! గైస్, మీకు ఈ వీడియో నచ్చితే, ఈ అనాలిసిస్ నచ్చితే, ఈ ఎంట్రీస్, ఈ రిస్క్ రివార్డ్ నచ్చితే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆర్ ఎల్స్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. యాహ్! జాయిన్ గైస్. థాంక్ యూ.